వెల్కమ్ టు మా న్యూస్. నేను ప్రణయ్. ఈరోజు రిపోర్టర్స్ టైంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ నిరసన సెగలు కనబడతా ఉన్న టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి లీకేజీకి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా మనం చూస్తే ఈరోజు బీజేపీకి సంబంధించినటువంటి నిరసన సెగలు కనబడతా ఉన్నాయి. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీకి సంబంధించినటువంటి అంశాలలో క్లియర్గా కనబడతా ఉంది. బీజేపీ నిరసనలు చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఉమ్మడి నల్గొండలో కూడా ఈరోజు బీజేపీ నేతలు పెద్ద ఆందోళన చేసినట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి అందుబాటులో ఉన్నారు కిరణ్. ప్రణయ్, ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వచ్చినట్టయితే టీఎస్పీఎస్సీ ఏదైతే లీకేజ్ అయిందో పేపర్ వ్యవహారం దానిపైన ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈరోజు బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగడం జరిగింది. నల్గొండ జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్తో పాటు రాష్ట్ర నాయకులు, జిల్లా కార్యకర్తలు అందరూ కూడా టీఎస్పీఎస్సీ దిష్టిబొమ్మ తగలజేయడంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి బాధ్యత వహించాలని, ఏదైతే మంత్రి కేటీఆర్ ఉండో అతన్ని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కూడా వారంతా డిమాండ్ చేశారు. గత 2-3 రోజులుగా ఏదైతే పరీక్ష పేపర్ లీక్ కావడమో, వేలాది లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం మారుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వెంటనే విద్యార్థులందరికీ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణతో వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు పరీక్ష రాసి ఈ యొక్క ఉద్యోగాలు వస్తున్న నేపథ్యంలో కేవలం టీఎస్పీఎస్సీలోని కొంతమంది ఉద్యోగుల కారణంగానే పేపర్ లీకేజీ కావడం జరిగిందని, ఈ పేపర్ లీకేజీ కారణంగా లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు నాశనం అయ్యాయని కూడా వారు ఆరోపించడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతవరకు కూడా స్పందించకపోవడం సిగ్గుచేటని, మంత్రి కేటీఆర్ కూడా ఈ యొక్క పరీక్షా పత్రము అదేవిధంగా గ్రూప్ 1 పరీక్షను రద్దు చేస్తామని చెప్పడం సిగ్గుచేటని, వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క ఏదైతే ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి కేటీఆర్ ను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా బండి సంజయ్ కూడా రాసిన పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈరోజు బీజేపీ ధర్నాలు, ఆందోళన నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన నిర్వహించే బాధ్యులైన వారిని వెంటనే శిక్షించాలని, టీపీసీసీ చైర్మన్ వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని కూడా వారందరూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. ప్రవీణ్. ఖమ్మం జిల్లాకు వెళ్దాం. ఖమ్మం జిల్లాలో ఇసుక మాఫియా, గంజాయి మాఫియా కూడా పెద్ద ఎత్తున నడుస్తోంది. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పెద్ద ఎత్తున ఇక్కడ మాఫియా జరుగుతుంది అంటూ కూడా ఒక వార్త హైలైట్ కనబడతా ఉంది. దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి గోవింద్ అందుబాటులో ఉన్నారు. గోవింద్. థ్యాంక్ యూ ప్రణయ్. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఇసుక మరియు గంజాయికి ఒక మాఫియా అంటారని చెప్పవచ్చు. ఎంతో రాజకీయ చైతన్యంగా ఖమ్మం జిల్లా మాత్రం ఇప్పుడు గంజాయి విషయంలో కానీ, ఇసుక విషయంలో కానీ అనేక అక్రమాలు చేస్తుంటే కూడా మనకు ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే ఖమ్మం జిల్లాలోని మదిర ప్రాంతం నుంచి కూడా ఇటు ఇసుక మరియు గంజాయి ఎక్కువ రవాణా అవుతున్న పరిస్థితి. ఇసుక విషయాల్లో చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటు ఖమ్మం మీదుగా వచ్చవాయి అనేక ప్రాంతాల నుంచి కూడా వందల లారీల్లో మాత్రం ఇసుక యథేచ్ఛగా నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా గంజాయి కూడా చూసినట్టయితే మదిర నుంచి ప్రధానంగా చూసినట్టయితే మదిర నుంచి ఖమ్మం నుంచి ముంబై వరకు వెళ్ళడం కూడా గంజాయి అక్రమంగా ఎక్కువ మొత్తంలో తరలిస్తున్న పరిస్థితి. ఎప్పటికీ అధికారులు కానివ్వండి, టాస్క్ ఫోర్స్ కానీ, అదేవిధంగా ఎక్సైజ్ సంబంధించిన అధికారులు కానివ్వండి, ఎవరు కూడా సరిగా పట్టించుకునే ఒక ఆరోపణలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. యథేచ్ఛగా ఉదయం నుంచి రాత్రి సమయంలో కూడా వందల సంఖ్యల లారీల్లో ఇసుక కానీ, అదేవిధంగా గంజాయి కానీ అనుమతులు లేకుండా తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదో తూతంత్రంగా అధికారులు, ఇటు రెవెన్యూ సంబంధించిన అధికారులు కానీ, మైనింగ్ అధికారులు కానీ చూసి చూడనట్టుగా వ్యవస్థలనే ఒక ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం జిల్లాకి సరిహద్దులో ఉన్న మదిర నియోజకవర్గం అనేది ఆంధ్రప్రదేశ్కి ఇటు మధ్యలో ఉన్న ఖమ్మం జిల్లా మీదుగా ఇక్కడి నుంచి యథేచ్ఛగా మాత్రం ఈ గంజాయి మాత్రం అక్రమంగా తరలిస్తున్న పరిస్థితి వస్తుంది. గత కొన్ని రోజులు చూసినట్టయితే ఖమ్మం 2 టౌన్ ప్రాంతాల్లో కూడా ఈ గంజాయిని మాత్రం అనుమానించి పడుతున్న పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరైతే ఈ గంజాయికి పాల్పడుతున్నారో వారిని తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుని, ఒకవైపు పోలీసులు చెప్తున్నా సరే ఈ గంజాయి చేసే దొంగలు కానీ, ఇటు అనుమతులు కానీ ఎక్కువ సంఖ్యలో మాత్రం వాళ్ళ పని యథేచ్ఛగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరైతే ఈ గంజాయి పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలి. ఇటువంటి ఎవరిని చేయకుండా తగిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి ఎక్సైజ్ సంబంధించిన కూడా ప్రభుత్వం చెప్తున్నప్పుడు కూడా ఈ ఇసుక అదేవిధంగా గంజాయి మాత్రం విచ్చలవిడిగా యథేచ్ఛగా మాత్రం ఖమ్మం జిల్లాలో జోరుగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ టాస్క్ ఫోర్స్ కానీ, ఇటు పోలీసులు కానీ, ఇటు మైనింగ్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ ఎప్పటికెప్పటికి తనిఖీలు చేసి పట్టుకున్నా సరే
దీన్ని మాత్రం నిర్మూలించడంలో ప్రభుత్వం కొంచెం విభిన్నంగా కూడా ఒక ఆరోపణ కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రణయ్. నుంచి దాదాపుగా కూడా 200 వాహనాలు వెళ్తున్నాయి, 200 పైగా లారీలు వెళ్తా ఉన్నప్పటికీ కూడా ఇటు రెవెన్యూ కావచ్చు, అదేవిధంగా మైనింగ్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఇటు రవాణా శాఖకు సంబంధించిన అధికారులు మొత్తం కూడా పట్టించుకోవట్లేదు అంటూ కూడా తెలుసు. సో ఎందుకు వీటిపై ఎందుకు ఫోకస్ చేయట్లేదు? అక్కడ దాదాపుగా కూడా బార్డర్ క్రాస్ చేసేటువంటి సమయంలో ఖచ్చితంగా కూడా చెక్ పోస్టులు అనేది అమలు ఉంటుంది, చెక్ పోస్టులో చెకింగ్స్ ఇవన్నీ కూడా అలర్ట్గా ఉంటాయి. సో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? అంటే ప్రధానంగా చూసినట్టయితే గత కొన్ని సంవత్సరాలు కూడా ఈ మాఫియా అనేది ఇసుక కానివ్వండి, ఈ గంజాయి కానీ మరి కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదో కొంతమంది సమాచారం మేరకు అప్పటికప్పటికే ఎక్సైజ్ కానీ ఇటు పోలీసులు కానీ పట్టుకొని వాళ్ళని స్వాధీనం చేసుకున్నప్పటికి కూడా ఏదో తూతు మంత్రంగా ఉన్న పరిస్థితి అయితే ఉన్నదని చెప్పి కూడా ఒక ఆరోపణలు వినిపిస్తున్నాయి. తప్పనిసరిగా ఇది సప్లై చేసే వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఇటు కొంతమంది మేధావులు కూడా చాలా మంది చెప్పినప్పుడు కూడా పోలీసులు కానీ ఎక్సైజ్ సంబంధించి కూడా కొంచెం నిర్లక్ష్యం ఉన్నదని కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే వేళలో ఎక్కువగా ఈ గంజాయి స్మగ్లింగ్ అనేది ఎక్కువగా మాఫియా అనేది జరుగుతుంది. రాత్రి వేళ అందరూ నిద్రించే టైంలోనే దీన్ని ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నుంచి, అదేవిధంగా మదిర పట్టణం నుంచి కూడా ఇటు ఖమ్మం, వరంగల్, అదేవిధంగా ముంబై వరకు కూడా కోనార్క్ ఎక్స్ప్రెస్లో కూడా దీన్ని గంజాయిని మాత్రం అక్రమంగా తరలిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారులు చెప్పినప్పుడు కూడా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకున్నప్పుడు కూడా ఈ మాఫియా గుట్టుగా కొనసాగుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కానీ, అదేవిధంగా ఎక్సైజ్ సంబంధించిన వాళ్ళు కానీ ఏదైతే ఈ మాఫియా సంబంధించి పట్టుకున్న గంజాకి సంబంధించిన వాళ్ళు ప్రతి టాస్క్ ఫోర్స్ అని చెప్పి పెట్టి కట్టడి చేయాలని చెప్పి కూడా చాలా మంది కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రణయ్. అదేవిధంగా గతంలో కూడా 2 సార్లు గంజాయికి సంబంధించినటువంటి సరఫరాకి పట్టుకున్నటువంటి అధికారులు ఎందుకు ఇప్పుడు గంజాయికి సంబంధించినటువంటి వాళ్ళను అదుపులోకి తీసుకోవట్లేదు, వాళ్ళని పట్టుకోవడం మాత్రం విఫలమయ్యారట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా గంజాయి సప్లైకి సంబంధించినటువంటి గంజాయిని మాత్రం దొరకబడుతున్నారు, వాళ్ళని ఎందుకు వదిలిపెడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అనేక సందర్భాలలో కూడా ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి ఇష్యూను సీరియస్గా తీసుకున్నటువంటి నేపథ్యంలో నిందితులను ఎందుకు క్యాచప్ చేయలేకపోతున్నారు? అంటే ప్రధానంగా ఈ గంజాయి అక్రమం అనేది చేయడం అనేది నిర్లక్ష్యంగా వహిస్తున్నారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ఏదో నామమాత్రంగానే వారిపై చర్యలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గంజాయి మాత్రం ఇటు యువత కానివ్వండి, అదేవిధంగా చాలా మంది కూడా ఈ గంజాయి వల్ల అనేక మంది చనిపోతున్న పరిస్థితి, దీనికి మత్తు బానిసై కుటుంబంతో మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. గంజాయి మాత్రం దాదాపు ఆంధ్రప్రదేశ్ నుంచి ఖమ్మంలో, తెలంగాణలో ఎంత కట్టడి చేసినా సరే ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి మధిర నుంచి, వరంగల్ నుంచి నేరుగా కోనార్క్ ఎక్స్ప్రెస్లో ముంబై తరలి వెళ్తున్న నేపథ్యంలో మాత్రం ఇది ఎక్కువగా అర్ధరాత్రి సమయంలోనే వెళ్తున్న నేపథ్యంలో మాత్రం దీనికి ఎవరైతే సమాచారం ఇస్తే పట్టుకోవడానికి కూడా కొంచెం ఆశ్చర్యం, పట్టుకోవడానికి కూడా కొంచెం సాహసం చేయలేకపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా టాస్క్ ఫోర్స్ కానీ ఇటు పోలీస్ ఎక్సైజ్ కానీ చూస్తున్నప్పటికీ కూడా ఏదో అప్పటికప్పటికే ప్రెస్ మీట్లు పెట్టి పోలీసులు కూడా వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నప్పుడు కూడా ఈ గంజాయి చేసే వాళ్ళు మాత్రం ఏదైతే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఖమ్మం జిల్లా నుంచి కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి, అదేవిధంగా మహారాష్ట్ర బోర్డర్ వరకు ఈ గంజాయి కొన్ని కోట్ల లక్షల్లో కూడా వెళ్తున్నప్పుడు కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఏదైతే కొనసాగుతున్నప్పుడు కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నప్పుడు కూడా మాత్రం ఈ థియేటర్లో మాత్రం పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం ఉందని కూడా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ గోవింద్. సో వరంగల్ జిల్లా వెళ్దాం. వరంగల్ జిల్లాకి సంబంధించి ప్రజెంట్ హన్మకొండ జిల్లాలో బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో కూడా ఈరోజు అమరవీర స్తూపం వద్ద ఇటు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి సంబంధించి రావు పద్మ ఒక్కరోజు దీక్ష చేపట్టినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి, గుడ్ ఈవినింగ్ ప్రణయ్. మొత్తాన్ని చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా టీఎస్పీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పబ్లిక్ పరీక్ష లీకేజీ పట్ల కానీ బీజేపీ శ్రేణులు మొత్తం అధిక సంఖ్యలో కూడా ఆందోళన చేసినట్టు కనబడతా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే నర్సంపేట, కాజీపేట, వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలో కూడా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మొత్తానికి దానికైతే వ్యవహారంగా ఎవరైతే వివరించిందో కేటీఆర్ గాని, కేసీఆర్ గాని వాళ్ళని బర్తరఫ్ చేయాలి, వెంటనే అందులో దానికి ఎవరైతే కారకులైనో వారిని కఠినంగా శిక్షించాలి, వేల కొద్ది రూపాయలు వెచ్చించి కూడా గ్రూప్ 2 కు మొత్తం పబ్లిక్ టీఎస్పీఎస్సీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ఆ ఎగ్జామ్ కొరకు వేలాది లక్షల రూపాయలు వెచ్చించి
కోచింగ్ సెంటర్ తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళ జీవితాలతో ఆటాడుకుంటారని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన కానీ బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా విరుచుకోబడ్డ నేపథ్యం కనపడుతుంది. ఈ నేపథ్యంలో మొత్తానికి చూసుకుంటే కూడా రావుపమ ఆధ్వర్యంలో కూడా హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. వాళ్ళను ఎలాంటి సంకేతాలు ఇవ్వకుండా కూడా వాళ్ళని అరెస్ట్ చేసి నినాదాలు చేశారు. తెలంగాణ సీఎం డామ్ డామ్ అంటూ కూడా నినాదాలు చెప్పారు. భారీ ఎత్తున నినాదాలు చేసిన సందర్భం కనపడుతుంది. అట్లాగే కూడా హుసేన్ ఆధ్వర్యంలో మొత్తానికి చూసుకుంటే కూడా కలెక్టర్ వినతి పత్రం కూడా సమర్పించిన సందర్భం కనపడతా ఉంది. అట్లాగే దీనికి కమిషన్ మన చైర్మన్ అయినటువంటి జనార్దన్ రెడ్డిని కూడా వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయాలి కూడా వాళ్ళు భారీ ఎత్తున కూడా నినాదాలు చేసిన సందర్భం కనపడుతుంది. ఇట్లాగే మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కూడా బీజేపీ శ్రేణులు కూడా భారీ ఎత్తున ఆందోళన చేశారని చెప్పవచ్చు. ప్రణయ్, ఈ విధంగా మనం అరెస్ట్ చేసడంతో పాటుగా టీఎస్పీఎస్సీకి సంబంధించిన లీకేజ్లో అరెస్ట్ చేయడంతో పాటుగా అక్కడ దాదాపు చాలా మంది బీజేపీ నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో నేతలు ఏం చెప్తా ఉన్నారు, ఇటు టీఎస్పీఎస్సీ కోసము మేము విద్యార్థుల కోసం పోరాడుతూ ఉంటే ఈ విధంగా అరెస్ట్ చేస్తున్నారు అన్నటువంటి నినాదాలు ఏమైనా తీసుకుంటున్నారో, వారిని అరెస్ట్ చేసిన తర్వాత ఏం జరిగింది? రైట్ ప్రణయ్, మొత్తాన్ని చూసుకుంటే మాత్రం రావు పద్మ ఆధ్వర్యంలో కూడా ఎలాంటి సాంకేతాలు చేయకుండా టీఎస్పీఎస్సీ తెలంగాణ పబ్లిక్ కమిషన్ పరీక్షలకు కూడా ఎవరైతే సంబంధించిన వారిని అరెస్టు చేయాలి, కేసీఆర్ దానికి బాధ్యత వహించాలని చెప్పి కూడా వారు నినాదాలు చేస్తున్న క్రమంలో కూడా మొత్తము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే తొత్తుగా వ్యవహరిస్తారని కూడా వాళ్ళు నినాదాలు చేసిన సందర్భాన్ని కనపడుతుంది. వాళ్ళని అక్రమంగా కూడా అరెస్టు చేసినని కూడా నినాదాలు చేశారు. ఈ అక్రమ అరెస్టులు నిరసనగా కూడా బండి సంజయ్ ని కూడా అరెస్ట్ చేశారు. అట్లాగనే కూడా మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం కాదని చెప్పి కూడా వాళ్ళు పెద్ద భారీ నినాదాలు చేసిన పరిస్థితి కనపడుతుంది. అట్లాగే కూడా మొత్తానికి చూసుకుంటే కూడా దీనికి ఎవరైతే మూల్యం చెల్లించక తప్పదు. ఇది ప్రభుత్వం అనుసంధానంలోనే పేపర్ లీకేజ్ కూడా జరిగి కూడా చెప్తా ఉన్నాను. మొత్తానికి గ్రూప్ వన్ పరీక్షలు కూడా రద్దు చేయాలి. వీటి విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా 1,00,000 రూపాయలు చెల్లించాలి, నష్టపరచాలని చెప్పి కూడా వాళ్ళు బీజేపీ నేతలు డిమాండ్ చేసిన పరిస్థితి కనపడుతుంది. ప్రణయ్, రైట్, థ్యాంక్ యూ స్వామి. రైట్, ఒకసారి జిల్లాకు వెళ్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్కడ రోజుకు ఆకతాయిల కేసెస్ పెరిగిపోతున్నాయి. ఫోక్సోకి సంబంధించినటువంటి కేసెస్ కూడా పెరిగిపోతున్నాయంటూ కూడా ఒక వార్త హైలైట్ కనబడతా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్, థ్యాంక్ యూ ప్రణయ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూసుకుంటే ఏదైతే మైనర్ బాలికలపై రోజుకు ఈ యొక్క అత్యాచార ఘటనలు అయితే పెరుగుతున్నాయని కూడా చూసుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ జిల్లా ఏర్పడిన తర్వాత ఇక్కడ ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా మనం చూసుకుంటే ఏడాదికి ఇసో కేసులు, ఏదైతే మైనర్ బాలికలపై అత్యాచార యత్నం పెట్టే పోక్సో కేసులు అనేటివి ఏడాదికి పెరుగుతున్నాయని కూడా చూడొచ్చు. మనం 2022లో చూసుకుంటే భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 82 కేసులు అయితే పోక్సో కేసులు నమోదు కాగా ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పటి వరకు అయితే 30కి పైగా కేసులు నమోదయ్యాయని కూడా చూడొచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ప్రతి రోజు ఏదో ఒక చోట ఇటు మహిళలపై కావచ్చు, ఇటు బాలికలపై కావచ్చు, ఈ అత్యాచారాల ఘటన అయితే ఏదో ఒక చోట మనకి ప్రతిరోజు వింటూనే ఉన్నాం. ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే గత చింతవర్రె ఘటన అంటే మన భద్రాద్రి జిల్లాలో ఒక సంచలనంగా మారిందని కూడా చూసుకోవచ్చు. చింతవర్రె ఘటన మరొక ముందే అదే చింతవర్రెకు సమీపంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి పల్లెం బంగారు చిలకలో ఒక మానసిక వికలాంగురాలైన ఒక అమ్మాయిపై అదే గ్రామానికి చెందినటువంటి ఒకతను లైంగిక దాడి చేసినట్లుగా కూడా చూడొచ్చు. కొన్ని రోజుల క్రితం ఒక పాఠశాలకు చెందినటువంటి 15 సంవత్సరాల అబ్బాయి అదే గ్రామానికి చెందినటువంటి 8 సంవత్సరాల అమ్మాయిపై కూడా లైంగిక దాడి చేశారు. అయితే ఈ సంఘటన బయటికి వెలుగు చూడకపోయినా అయితే ఇలాంటి ఘటనలు జిల్లాలో అయితే చాలా జరుగుతున్నప్పటికీ ఏజెన్సీ ప్రాంతం అయ్యేసరికి ఆ ఒక గ్రామాలలో ఉన్నటువంటి గ్రామ పెద్దల సమక్షంలో ఇటువంటి వీటికి సంబంధించినటువంటి పంచాయతీలన్నీ కూడా చాలా వరకు కూడా బయటికి రాకుండా గ్రామ పెద్దలే సమస్యలు పరిష్కరిస్తున్నారు. అయితే ఈ యొక్క సంఘటనలు మనం చూసుకుంటే గత 2 రోజుల క్రితం జూలూరుపాడు మండలంలో ఒక స్కూల్ అంటే 10th క్లాస్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయిపై అదే స్కూల్ కి చెందిన మ్యాథ్స్ టీచర్ ఈ యొక్క అమ్మాయిపై అంటే ఆయన మాట వినకపోతే అమ్మాయికి మార్కులు తగ్గిస్తా అని అమ్మాయిని లోపరుచుకునే ప్రయత్నం అయితే చేశాడు. అయితే ఈ సంఘటన వాళ్ళ తల్లిదండ్రులు తెలిసి తల్లిదండ్రులు మరియు అక్కడ స్థానిక నేతలు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో అతనిపై పోక్సో పెట్టి పోక్సో తో పాటు అనేకమైన అంటే ఇతర కేసులలో కూడా ఆయనపై చేసినట్టుగా కూడా చూడవచ్చు. నిన్న చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో ఒక ప్రైవేట్ పాఠశాలలో
ప్రైవేట్ పాఠశాల రాంబాబు అనే వ్యక్తి అదే పాఠశాలకు 10వ తరగతి ఏదో ఒక అమ్మాయిని లొంగ తీసుకునే లైంగిక దాడికి పాల్పడినట్టు ఈ సంఘటన వారి తల్లిదండ్రులకు తెలిసి పోలీసులను సంప్రదించి అంటే కేసు పెట్టగా అతనిపై కూడా పోక్సో కేసు అయితే నమోదు చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. విధంగా మనం చూసుకుంటే ఈ యొక్క ఏజెన్సీ జిల్లాలో ఇటు ఉపాధ్యాయులకు వచ్చు లేదు అనుకుంటే చాలా మంది ఈ యొక్క లైంగిక దాడులు చేస్తున్నట్టు పోక్సో కేసులు పెడుతున్నారు. వారు వెళ్లి కొన్ని రోజుల తర్వాత వచ్చేస్తుంది. పోలీసులు అయితే కఠినతరమైన నిర్ణయాలు తీసుకునే వరకైతే ఈ యొక్క దాడులు అయితే మైనర్ బాలికలపై కావచ్చు, అదేవిధంగా మహిళలపై అయితే ఆగే విధంగా అయితే మనకు కనిపించట్లేదు ప్రణయ్. సో నవీన్, అదేవిధంగా మనం చూసుకుంటే 8 సంవత్సరాల బాలిక 10 సంవత్సరాల బాలిక అంటూ కూడా తెలుస్తూ ఉంది. గ్రామ పంచాయతీలో కూడా ఒక పంచాయతీని తీసుకునేటువంటి ఛాన్స్ చెప్తా ఉన్నారు. సో ఎందుకు ఇటువంటి ఆకతాయిలు గతంలో కూడా ఫోక్సోకి సంబంధించిన కేసులు కూడా మీ జిల్లాలో నమోదవుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఎందుకు అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు? ఇలాంటి రూరల్ గ్రామీణ ప్రాంతాలలో అనేక దాడులు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఎందుకు స్పందించట్లేదు? అయితే ఈ యొక్క గ్రామీణ ప్రాంతాలలో దాడుద్యంలో ఇటు మనకు ఐసిడిఎస్ అంటే మహిళా సంక్షేమ శాఖ అధికారులు అయితే వారిని సంప్రదించి అక్కడ వారికి జరగాల్సిన న్యాయం అయితే చూస్తున్నారు. కానీ ఒక గ్రామాలలో ఈ యొక్క విద్యార్థినులకు వీటిపై అంటే ఈ యొక్క లైంగిక దాడులకు సంబంధించినటువంటి ముందు జాగ్రత్త చర్యలు ఏదైనా అంటే వారికి ఒక క్లాసెస్ చెప్పిన వీరు ఏంటంటే అటువంటిప్పుడు చాలా అంటే ఈ జిల్లాలో చూసిన చాలా సంఘటనలు విద్యార్థినుల పట్ల వారికి జరిగినా కూడా వారు తల్లిదండ్రులకు చెప్పడానికి చాలా భయపడ్డారు. అంటే వారు కొన్ని నెలలుగా ఇటువంటి దాడులు చేస్తున్నా కూడా వారు తల్లిదండ్రులకు చెప్పడానికి భయపడి తల్లిదండ్రులకి చెప్పే సందర్భాలు అయితే లేదు. ఏదో ఒక సందర్భంలో వాళ్ళ తల్లిదండ్రులకు తెలిసి వారు పోలీసులను సంప్రదించినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ యొక్క పాఠశాల విద్యార్థులకు అదేవిధంగా కాలేజీ పిల్లలకు మొత్తం అందరికీ కూడా ఒక అంటే ముందు జాగ్రత్త చర్యలుగా ఈ యొక్క శిశు సంక్షేమ శాఖ నుంచి వారికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అదేవిధంగా ఎవరైనా ఇటువంటి లైంగిక దాడులకు పాల్పడినప్పుడు వారి తల్లిదండ్రులకు వెంటనే చెప్పే విధంగా లేదు అంటే మిగతా ఉపాధ్యాయులకు చెప్పే విధంగా వారిని అయితే చేసినట్లయితే కొంచెం అలర్ట్ చేసినట్లయితే ఇటువంటి దాడులు చాలా వరకు తగ్గుతాయని కూడా చూసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్. సో ఒకసారి గ్రేటర్ హైదరాబాద్కి వెళ్దాం. హైదరాబాద్లో కవితపై బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి మహిళా కమిషన్ సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. దాదాపుగా కూడా 2 గంటల పైగా కూడా బండి సంజయ్ని విచారించినట్టుగా తెలుస్తోంది. మరొకసారి ఇటువంటి రాజకీయ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ మహిళలపై ఇలాంటి మాటలు మాట్లాడద్దంటూ కూడా ఫైర్ అయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి. థ్యాంక్ యూ ప్రణయ్. కొద్ది రోజుల క్రితము బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు కొంత దుమారం రేకెత్తించాయి. ఈడీ విచారణ నేపథ్యంలో కొంతమంది మీడియా ప్రతినిధులు బండి సంజయ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ దిష్టిబొమ్మను, ప్రధానమంత్రి దిష్టిబొమ్మలను బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి కొంత ఆందోళన నిర్వహించారు. అయితే దీనిపైన స్పందించినటువంటి రాష్ట్ర మహిళా కమిషన్ బండి సంజయ్కి నోటీసులు ఇచ్చారు. అంటే మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యల పట్ల వివరణ ఇవ్వాలి, అవి తప్పు, అట్లాంటి వ్యాఖ్యలు చేయకూడదని చెప్తూ సంజాయిషి ఇవ్వాలంటూ అనే విషయంలో కొంత బండి సంజయ్కి నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుల మీద ఈరోజు వాస్తవానికి 4 రోజులకి బండి సంజయ్ హాజరు కావాల్సి ఉన్నప్పటికీ తాను పార్లమెంటు ఎంపీగా ఉన్నాను కాబట్టి పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో హాజరు కాలేను, శనివారం హాజరవుతాను లేఖ పంపించారు. ఆ లేఖ ప్రకారంగా ఈరోజు ఉదయం 11 గంటలకు మహిళా కమిషన్ ఎదుట బండి సంజయ్ హాజరయ్యారు. అయితే ఈ హాజరైనప్పుడు బండి సంజయ్ని దాదాపుగా 2 గంటల పాటు మహిళా కమిషన్ ప్రశ్నించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఏ సందర్భంలో చేశాను వ్యాఖ్యలు, ఎందుకు చేశాను అనే విషయంలో కూడా కొంత బండి సంజయ్ క్లారిటీ ఇచ్చిన తెలుస్తుంది. తను ఎవరిని మహిళలను కించపరచిన ఉద్దేశం కాదు, యాదృచ్ఛికంగా జరిగేటువంటి తెలంగాణలో ఉన్నటువంటి సామెతలలో భాగంగానే దాన్ని చెప్పాను. మిగతా విషయాలు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పినట్టుగా తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా గతంలోనూ బండి సంజయ్ చేసినటువంటి అంటే మహిళలను ఉద్దేశించి కానీ మిగతా వాళ్ళను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో మహిళా కమిషన్ కూడా కొన్ని వీడియో క్లిప్పింగ్లను బండి సంజయ్ చూపించి ఇట్లా చేయడం సరైనది కాదు, ఈ విధంగా చేయడం అన్నట్టు రాజకీయ నాయకులుగా ఉన్నప్పుడు మహిళలను కించపరిచే విధంగా కానీ మిగతా విషయాలలో అంటే ఎవరినైనా కించపరిచే విధంగా ప్రధానంగా మహిళల విషయంలో మహిళల గురించి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి అవసరం ఉందని చెప్పేసి మహిళా కమిషన్ కూడా కొంత సూచన చేస్తుంది. అయితే ఈ విషయంలో బండి సంజయ్ తన మాట ధోరణి తీరు అని కొంత చెప్పినట్టు తెలుస్తూ ఉన్నది. మొత్తంగా చూస్తుంటే దాదాపుగా 2 గంటల పాటు బండి సంజయ్ని ప్రశ్నించి ఆయన గతంలో చేసిన ప్రసంగాల క్లిప్పింగ్లను చూపించినటువంటి కమిషన్ ఈ రోజుకైతే విచారణ ముగిసిందని చెప్పింది. అయితే మనకున్న సమాచారం ఏంటంటే మరోసారి బండి సంజయ్ని పిలిపించి
విచారించేందుకు మహిళా కమిషన్ సిద్ధమైందన్నది మనకున్న సమాచారం. కారణం ఏంటంటే కవిత గురించి అటువంటి వ్యాఖ్యల విషయంలో బండి సంజయ్ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోలేకపోవడం అది ఒకటి, తర్వాత క్షమాపణ చెప్పకపోవడం, ఈ రెండు విషయాలను మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించినట్టుగా తెలుస్తూ ఉన్నది. దీని విషయంలో కవితను ఉద్దేశించి బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్య విషయంలో మళ్ళీ చేయకుండా ఉండడానికి అదేవిధంగా క్షమాపణ చెప్పడానికి, అంటే నోరు జారడం అనేది జరిగినప్పుడు నోరు జారడానికి క్షమాపణ చెప్పాలి అనే విషయంలో మహిళా కమిషన్ కొంచెం పట్టుదలగా ఉన్నట్టుగా మనకున్న సమాచారం. దీనిపైన త్వరలోనే అంటే 1-2 రోజుల్లో సంజయ్కి నోటీస్ ఇచ్చి మరోసారి కమిషన్ ముందు హాజరు కావాలని కమిషన్ ఆదేశించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సంజయ్ ప్రణయ్. సో కృష్ణమూర్తి, అదేవిధంగా ఇప్పుడు మొన్న మనం చూసుకుంటే బండి సంజయ్ ఒక సామెత, తెలంగాణ సామెతను వాడుతూ ఆయన మాట్లాడినటువంటి మాటకు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆందోళనతో పాటుగా ఇటు దిష్టి బొమ్మలను కూడా దహనం చేసేటువంటి సిచ్యువేషన్స్ కొన్ని క్రియేట్ అయ్యాయి, హైటెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. సో ఈ నేపథ్యంలో ఆయనపై మహిళా కమిషన్లో కేసు ఫైల్ కావడం, దాంతోపాటుగా ఆయన ఈరోజు హాజరయ్యారు. సో దానికి సంబంధించి బండి సంజయ్ ఏమైనా తిరిగి మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారా, దాన్ని ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారా దానికి సంబంధించి? అంటే తాను ఏ సందర్భంలో మాట్లాడాల్సి వచ్చింది, మీడియా ప్రతినిధులు తనతో పాటు కూర్చున్నప్పుడు వాళ్ళు ఈడీ కవితను ఏం చేయబోతుంది ఏంటిది అని అడిగినప్పుడు నేను ఆ సందర్భంగా యాదృచ్ఛికంగా మాట్లాడాను. కానీ నాకు ఎవరిని కించపరచాలి, మహిళలను కించపరిచే ఉద్దేశం నాకు లేదు. నేను మహిళలను గౌరవించే వ్యక్తిని. మా పార్టీ కూడా మహిళలను గౌరవిస్తుంది, మహిళలకు పెద్దపీట వేస్తుంది. మేము ఎక్కడా మహిళలకు కించపరం, మహిళలకు తగిన ప్రాధాన్యత ఇస్తాం. మా పార్టీలో కానీ మా దీంట్లో కానీ మేము మొత్తం మా వ్యవహారాల్లో మహిళలకు మేము ప్రాధాన్యత ఇస్తాం. ఎక్కడా ఏ మహిళను కించపరచిన ఉద్దేశం కాదు. మేము మహిళలను ఎట్టి పరిస్థితుల్లో కించపరచలేదు. కాకపోతే యాదృచ్ఛికంగా వచ్చినటువంటి తెలంగాణ యాస భాష ప్రాస సామెతలు వీటి విషయంలోనే ఈ సందర్భంలో ఉపయోగించడం వచ్చింది. కానీ నేను కవితను కావాలని ఉద్దేశించి మాట్లాడలేదు. ఆమె గురించి ఈ వ్యాఖ్య తప్ప గతంలోనూ చాలాసార్లు మేము రాజకీయంగా పోరాటం చేసినప్పుడు, రాజకీయంగా మహిళ యుద్ధం జరిగినప్పుడు కూడా ఏ మహిళ మీద కూడా నేను ఇట్లాంటి వ్యాఖ్యలు చేయలేదు. మహిళలను కించపరచిన ఉద్దేశం తన లక్ష్యం కాదు, తన ఉద్దేశం కాదు, తన నైజం కూడా కాదని కొంత క్లారిటీ అయితే ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది కమిషన్కు. అయితే కమిషను గతంలో బండి సంజయ్ అనేక సందర్భాల ప్రసంగాలు చేసినటువంటి ప్రసంగాలకు సంబంధించిన కొన్ని క్లిప్పింగ్లను మహిళా కమిషను వీడియో రూపంలో చూపించినట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే దాని మీద గతంలో ఇలా చేశారు, మీరు ఇలా చేశారు, ఇప్పుడు ఇలా మాట్లాడుతుందని చెప్పేసి కొంత క్రాస్ ఎగ్జామ్ అయితే చేసింది కమిషన్. క్రాస్ ఎగ్జామ్ చేసినప్పుడు సంజయ్ తాను ఏ సందర్భంలో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనే విషయాన్ని కొంత క్లారిటీ ఇచ్చిన తెలుస్తుంది. ఈ మొత్తంగా చూస్తుంటే అంటే తాను ఏ సందర్భం చేసి కొంత ముందుగానే కొంత లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు అని మనకున్న సమాచారం. అది బయటకు వచ్చిన తర్వాత బండి సంజయ్ని ఈ విషయంలో మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు ఆయన అంటే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ మహిళా కమిషన్, కాబట్టి మహిళా కమిషన్ దగ్గర నేను మాట్లాడాలని చెప్పారు. వారు బయట వచ్చిన తర్వాత బుద్ధభవన్ పరిసరాల్లో కొంత రాజకీయం అంటే వేరే అంశం మీద స్పందించారు. దీని మీద ఎటువంటి స్పందన అయితే చేయలేదు ప్రణయ్. సో కృష్ణమూర్తి, మరొకసారి కూడా బండి సంజయ్ని మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని చెప్తా ఉన్నారు. సో ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి వర్షన్ అంతా కూడా అడగడం జరిగింది, ఏ సందర్భాల్లో వాడడం జరిగింది, రాజకీయంగా కూడా వాళ్ళు ఏదో కొత్త తెలంగాణ స్లాంగ్లోనే వాడడం జరిగింది, దాన్ని కూడా తెలంగాణ ప్రాంతీయ భాషగానే తీసుకొని మాట్లాడడం జరిగింది అంటూ కూడా బండి సంజయ్ చెప్తా ఉన్నారు. సో మరొకసారి ఎందుకు విచారణకు రమ్మంటున్నారు? అదే అంటే ఆయన ఇచ్చిన క్లారిటీ మీద కమిషన్ ఎప్పుడైనా కోర్టులో ఏదైనా విచారణ జరిగినప్పుడు, ఏదైనా కమిషన్ విచారణ జరిగినప్పుడు అక్కడ వాళ్ళు చెప్పిన విషయాలను నమోదు చేసుకుంటారు కార్యదర్శి. తర్వాత దానికి సంబంధించిన అంశాల మీద కొంత లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మళ్ళీ అవసరమైతే విచారణకు రావాలని ఆదేశిస్తారు. ఇది ఇక్కడ కూడా అదే జరిగి ఉంటుందని ఇక్కడ అంటే బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. అంటే వాళ్ళు బండి సంజయ్ ఇచ్చినటువంటి వివరణ మీద మహిళా కమిషన్ సంతృప్తి చెందకపోవచ్చు, కాబట్టి మరోసారి రమ్మని చెప్పేందుకు సిద్ధమవుతుందేమో అన్న అనుమానాలు మాత్రం బీజేపీ వ్యక్తం చేస్తూ ఉన్నది. బండి సంజయ్ ఇచ్చింది మాత్రం చాలా క్లారిటీగా ఇచ్చారు, చాలా స్పష్టంగా ఇచ్చారు. తాను ఏ ఉద్దేశంలో చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారు, తన ఉద్దేశం ఏంటిది అనే విషయాన్ని చెప్పారు. అయినప్పటికీ మహిళా కమిషన్ సంతృప్తి చెందుతున్నది అని చెప్పేసి మాత్రమే చెప్తా ఉన్నారు పన్నయ్య. కృష్ణమూర్తి, బీజేపీ అంటేనే మహిళలకు పెద్దటం వేసేటువంటి పార్టీ, చాలామంది మహిళలు కూడా బీజేపీ పార్టీలో ఉన్నారు. అటువంటి బీజేపీ నేతలు ఈరోజు బండి సంజయ్ మహిళా కమిషన్ ముందు హాజరైన తర్వాత బీజేపీ నేతలు ఏమంటున్నారు, ఏమనుకుంటున్నారు, దాంతోపాటుగా మహిళలకు అధికారంలోకి ఎక్కువ శాతం తీసుకొచ్చేటువంటి పార్టీ కూడా బీజేపీ అని చెప్పుకోవాలి. అట్లాంటి మహిళలకు సంబంధించిన విషయంలో బండి సంజయ్ని తీసుకెళ్లడం పట్ల ఇటు బీజేపీ నేతలు ఏమంటున్నారు? అంటే బీజేపీ మహిళలకు పెద్దపీట వేస్తుంది. మేము చట్ట సవలం కానీ చట్టాన్ని కానీ గౌరవించే వ్యక్తులం. కాబట్టి మేము కొంతమంది లిక్కర్ స్కామ్లో ఏదైతే నేను రాను, నా ఇంటికే రావాలని ఏదైతే చెప్తా ఉన్నారో అట్లా మేము చేయలేదు, మా సంజయ్ చేయలేదు. మేము ఖచ్చితంగా
కమిషన్ ముందుకు వెళ్తాము, కోర్టు ముందుకు వెళ్తాము, విచారణకు హాజరవుతాము, ధర్మబద్ధంగా కొట్లాడతాము, న్యాయబద్ధంగా పోరాటం చేస్తాము. న్యాయమే మా పక్షాన ఉంటుంది కాబట్టి మేము పోరాటం చేస్తాము. అన్యాయం అయితే ఖచ్చితంగా కోర్టు శిక్ష దాన్ని కూడా శిరసా వహిస్తాం అని చెప్పి చెప్తా ఉన్నారు. సంజయ్ అసలు 4 రోజుల గడువు కూడా కేవలం పార్లమెంటు సమావేశాలు ఉన్నాయని మాత్రమే ఉన్నందున అక్కడికి హాజరు కావాల్సి ఉన్నందున ఆ టైంలో లేను హైదరాబాద్లో అందుబాటులో ఉండనందున కొంత సమయం 4 రోజుల సమయం కోరారు, కానీ మిగతా విషయాలు ఎటువంటి ఏం లేదు. ఖచ్చితంగా మళ్ళీ పిలిచినా మళ్ళీ వెళ్తాం, మళ్ళీ మాట్లాడతాం, మళ్ళీ వివరణ ఇస్తాం అని చెప్పి బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. ప్రణయ్, సో లిక్కర్ స్కామ్ లో కవితను విధించినట్టుగా ఇటు కావాలనే ఇటు బీఆర్ఎస్ ఏవైనా కావాలని బండి సంజయ్ పై ఫోకస్ పెడుతూ మహిళా కమిషన్లపై ఈ విధంగా చేయాలి అంటూ ఏమైనా టార్గెటెడ్ గా చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయా? బండి సంజయ్ని పదే ఇన్వెస్టిగేషన్ కి రమ్మనాలి. సెకండ్ టైం కూడా దాదాపు ఒక మాటకి సంబంధించి ఆయన క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా అన్నాను, ఏ సందర్భంలో అన్నాను అనేది కూడా ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా మరొకసారి రావాలంటూ ఇటువంటి చర్యలు చేపడుతూ ఉన్నారు. సో కవిత విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కొంత ఆపోజిషన్ యాంగిల్లో తీసుకొని ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఈ విధంగా చేయాలన్నటువంటి ఆలోచనతో ఉందా? అంటే ఈడీ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సంస్థ కాదు, మహిళా కమిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సంస్థ కాదు అంటే కాదు, అవును అంటే అవును. ఒకవేళ ఈడీ అంటే ఎక్కడైతే బీఆర్ఎస్ నాయకులు ఈ అడ్డం పెట్టుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము మా మీద దాడులు చేస్తుంది, మమ్మల్ని వేధిస్తుందని చెప్తా ఉన్నారో వీళ్ళు కూడా చెప్పవచ్చు. అయితే బీజేపీ వాళ్ళు ఏమంటారంటే మహిళా కమిషన్కి ఇచ్చేటువంటి గౌరవాన్ని మేము ఇస్తాం. కవితను విచారించేది కవిత విచారిస్తుంది, వాళ్ళు కవిత ఈడీ చూసుకుంటుంది. దానికి దీనికి లింక్ ఏం లేదు. రమ్మంటే మేము చెప్పిన విషయంలో ఎటువంటిది లేదు. మేము ఎవరిని కించపరచలేదు. మహిళలను మేము గౌరవించే పార్టీ, మహిళలను ఇస్తాం. అదేవిధంగా కవితను కూడా మేము కించపరచలేదు. ఉద్దేశపూర్వకంగా మాట్లాడాం. తెలంగాణలో మాట్లాడే యాస, భాష, ప్రాస వీటిని ఉద్దేశం చేసుకొని మాట్లాడడం. తెలంగాణలో ఇటువంటి చాలా వస్తుంటాయి. చిన్నపిల్లలు తప్పు చేసినప్పుడు ఏం కొట్టకపోతే ఇంకేం చేస్తారని మాట్లాడుతుంటారు. అదే భాషలో అదే ఉద్దేశంలో మాట్లాడడం. చిన్నపిల్లగాని ఎవరైనా అల్లరి చేస్తూ ఉంటే ఒకటి కొడుతున్నారు. కొట్టినప్పుడు వాళ్ళు ఎందుకు కొడుతున్నాం అంటే కొట్టకపోతే ఏం చేసి అల్లరి చేసి ముద్దు పెట్టుకుంటావా అని అంటారు. అదేవిధంగా మేము కానీ మిగతా మాకు సంబంధం లేదు, మేము అలా మాట్లాడలేదు. మా ఉద్దేశం అది కాదు. మహిళలను కించపరచాలనేది మా లక్ష్యమే కాదు. మేము కవితను అసలు మాకు ఒక ఇదే కాదు. మా కవిత అనే ఒక మహిళగానే గౌరవిస్తాం. రాజకీయ నాయకులుగా ఉన్నప్పుడు, రాజకీయ పార్టీగా ఉన్నప్పుడు రాజకీయ విమర్శ చేసినా కవిత మీద విమర్శలు చేస్తాం. కానీ కవితను దురుద్దేశపూర్వకంగా తిట్టాలి, ఆమెను ఇంకో రకంగా కించపరచాలనే ఉద్దేశం మాకు లేదు అని చెప్పేసి బీజేపీ నాయకులు అంటారు. మళ్ళీ కమిషన్ ముందు కమిషన్ హాజరు కావాలని పిలిచినప్పుడు కమిషన్ హాజరైనప్పుడు ఇదే విషయాన్ని చెప్తాం. ఇంకొకసారి కాదు, ఇంకో 10 సార్లు పిలిచినా వెళ్తాం, ఖచ్చితంగా చెప్తారు ఇదే విషయాన్ని అని చెప్పేసి బీజేపీ స్పష్టం చేస్తూ ఉన్నారు. ప్రణయ్, రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి. సో ఇంకా బీజేపీకి సంబంధించి ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని మహిళా కమిషన్ అయితే విషయించిన పరిస్థితులు అయితే కనబడతాయి. ఒకసారి ఉమ్మడి మెదక్ జిల్లాకు వెళ్దాం. మెదక్ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తామంటూ కూడా సర్కార్ చెప్తా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, గుడ్ ఈవినింగ్ ప్రణయ్. అయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు తెలంగాణ క్రీడా ప్రాంగణాలను నిర్మించారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల మెలకువలను, వారి క్రీడా సామర్థ్యాన్ని తెలంగాణ క్రీడా ప్రాంగణంలో మరింత మెరుగుపరుచుకునేందుకు గ్రామీణ స్థాయిలోనే క్రీడాకారులను రూపొందించాలని, వారిని తయారు చేసి జాతీయ స్థాయిలో పంపించాలని చెప్పి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వీటిని ఏర్పాటు చేసింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే మాత్రం ప్రభుత్వ లక్ష్యం ఎక్కడ కూడా నెరవేరని పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలంగాణ క్రీడా ప్రాంగణాలను మాత్రం కేవలం బోర్డుల ఏర్పాటు వరకే సర్కారు ముందుకు వచ్చిందని చెప్పవచ్చు. అక్కడ ఎలాంటి క్రీడా సామాగ్రి కానీ, లేదంటే క్రీడాకారులకు క్రీడాలో నైపుణ్యాన్ని నేర్పించేందుకు కానీ ఎలాంటి సిబ్బందిని నియమించలేదు. కనీసం అక్కడ క్రీడా కిట్లను ఏర్పాటు చేయలేదు. దీంతో తెలంగాణ క్రీడా ప్రాంగణాల్లో పూర్తి స్థాయిలో పిచ్చి మొక్కలు దర్శిస్తున్నారని చెప్పవచ్చు. కేవలం బోర్డుల ఏర్పాటు వరకే జిల్లా స్థాయి అధికారులు చురుకుగా వ్యవహరించారు. అంతకు మించి ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేస్తాం, తెలంగాణ గొప్పగా ముందుకెళ్తుందని చెప్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో అందుకు భిన్నంగా ఉందని చెప్పవచ్చు. మరోవైపు తెలంగాణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు స్థానిక సర్పంచ్లకు కానీ, స్థానిక అధికారులకు కానీ టార్గెట్ ఇచ్చి డేట్ బాండ్ పెట్టి వీటిని ఆ డేట్ లోపు పూర్తి చేయాలని టార్గెట్ ఇవ్వడంతో వారు కూడా ఎక్కడ పడితే అక్కడ హడావిడిగా ఏర్పాటు చేశారు. కేవలం బోర్డులు మాత్రం ఏర్పాటు చేశారు. అదే నేపథ్యంలో టార్గెట్లు పూర్తయిన ప్రాంతాలకు కానీ, జిల్లా స్థాయిలకు కానీ అవార్డులు కూడా రావటం విశేషం
గమనార్హం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ క్రీడా ప్రాంగణాల్లో ఎలాంటి సౌకర్యాలు లేవు. ఇంతవరకు ఏ క్రీడాకారుని కూడా వాళ్ళు నైపుణ్యం నేర్పించలేదు. జిల్లా జాతీయ స్థాయిలో కూడా వారు ఎక్కడ ప్రాతినిధ్యం వహించిన పరిస్థితి ఉంది. డబ్బులు ఉన్నటువంటి కొంతమంది మాత్రం ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్ళి లేదంటే ప్రైవేట్ కోచ్ల వద్దకు వెళ్ళి క్రీడల్లో నైపుణ్యాన్ని సాధిస్తున్నారు. వాళ్ళు క్రీడల్లో రాణిస్తున్నారు. కానీ పేద గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి డబ్బులు లేనటువంటి వారి కోసం క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని వెలుగులోకి తెచ్చేందుకు ఇలాంటి క్రీడా ప్రాంగణాలు ఉపయోగపడతాయని చెప్పి సాక్షాత్ రాష్ట్ర స్థాయి మంత్రులు కూడా చెప్తా ఉన్నారు గట్టి. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. కేవలం మనం చూస్తున్న విజువల్స్ లో కూడా ఎక్కడ పడితే అక్కడ పిచ్చి మొక్కలు దర్శనం ఇస్తున్నాయి. కేవలం బోర్డు మాత్రం అక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి పూర్తి స్థాయిలో లేకపోయినా మెజార్టీ స్థానాల్లో మాత్రం ఈ తెలంగాణ క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా ఉన్నాయని చెప్పవచ్చు. సునీల్, ఇప్పుడు ప్రాంతాలను సేకరించారు, భూములను సేకరించి బోర్డులను పెట్టినటువంటి పరిమితం బోర్డుల వరకే పరిమితం అయిందని కూడా చెప్తా ఉన్నారు. సో బోర్డుల వరకు పరిమితం అయినటువంటి వీటిలో క్రీడాకి సంబంధించినటువంటి ఎటువంటి కార్యాచరణ లేనప్పుడు అవార్డులు ఎలా వచ్చాయి? వీటికి సంబంధించి ప్రతిపక్షాలు ఏమంటున్నాయి? అయితే కేవలం అవార్డులు మాత్రము జిల్లా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా ఎన్ని రోజుల్లో ఎన్ని తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారనే అంశం పైన వీళ్ళందరికీ కూడా అవార్డులు తెచ్చుకోవడం జరిగింది. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఇదే అంశంపై ప్రతిపక్ష నాయకులు కూడా తీవ్ర విమర్శలు చేస్తా ఉన్నారు. కేవలం బోర్డులు అవార్డులకే పరిమితమైందని చెప్తా ఉన్నారు. మరోవైపు మొట్టమొదటిసారిగా తెలంగాణ క్రీడా ప్రాంగణాల అంశంపై అమ్మా న్యూస్ మాత్రమే ఫోకస్ పెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించింది. ఇప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయని కూడా మనం విజువల్స్ లో ప్రత్యక్షంగా చూపిస్తా ఉన్నాము. ఇది తెలంగాణ క్రీడా ప్రాంగణాల పరిస్థితి అని చెప్తా ఉన్నాం మనము. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా అధికారులపై అదేవిధంగా అధికార పార్టీ నేతలపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం బోర్డులకు మాత్రమే పరిమితం అయితే తెలంగాణ ఖ్యాతి లేదా తెలంగాణ క్రీడాకారుల ఖ్యాతి జాతీయ స్థాయిలో ఎలా వెలుగుతుందని చెప్తా ఉన్నారు. మరోవైపు జిల్లాలో కూడా చాలా మటుకు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు లేదంటే ప్రైవేట్ కోచ్లు ఏర్పాటు చేసినటువంటి క్రీడా కోచింగ్ సెంటర్లకు మాత్రం ప్రజలు వెళ్తా ఉన్నారు. కానీ పేద ప్రజల కోసం ఉపయోగపడే ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాంగణాలు మాత్రం పేద క్రీడాకారులకు మాత్రం ఎలాంటి సౌకర్యాలు లేవని చెప్పవచ్చు. వాటిలో కొంత ఎక్విప్మెంట్ ఇచ్చి ప్రజలకు ఉపయోగపడే విధంగా క్రీడా కేంద్రాలను ఏర్పాటు చేసి కొంచెం ముందుకు తీసుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. ఇకనైనా ప్రభుత్వం వీటిపై ఫోకస్ చేస్తుందా? ఇటీవలే రాష్ట్ర మంత్రి కే కూడా చెప్తా ఉన్నారు. తెలంగాణ క్రీడలకు సంబంధించి ఒక నిర్దిష్టమైన పోర్ట్ఫోలియో నిర్దిష్టమైనటువంటి అంశాలను రూపొందించి అదేవిధంగా జాతీయ స్థాయిలో జాతీయ క్రీడా శాఖ మంత్రి కూడా పంపిస్తామని చెప్తున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ క్రీడాంగణాల్లో కనీస సౌకర్యాలు కనీస క్రీడా సామాగ్రిని ఏర్పాటు చేయడంలో మాత్రం ప్రభుత్వం ఘోరంగా విషయాలని చెప్పవచ్చు. రాష్ట్ర బడ్జెట్ లో కూడా బడ్జెట్ కేటాయించి కూడా వీటికి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయవచ్చు, కోచ్లను నియమించవచ్చు. కానీ అలాంటి ఏర్పాట్లు చేయకుండా కేవలం కేంద్రమైన నెపం నెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ నేతలు. రైట్, థ్యాంక్ యూ. రైట్, ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వెళ్దాం. ఆదిలాబాద్ జిల్లాలో తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి జోషి అందుబాటులో ఉన్నారు. జోషి, గుడ్ ఈవినింగ్ ప్రణయ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి వార్తల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్ మండలంలో గత రాత్రి చోటు చేసుకున్నటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి ఈ యొక్క అస్వస్థత అనేటటువంటి మనం ప్రధానంగా ఇక్కడ చెప్పవచ్చు. ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆదర్శ స్కూల్ ఏదైతే ఉందో ఆ ఆదర్శ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నటువంటి దాదాపు ఒక 8-9 మంది విద్యార్థులు ఉన్నట్టుండి రాత్రి పూర్తిగా అస్వస్థత గురైనటువంటి నేపథ్యము. వాళ్ళని అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ స్కూల్ కు సంబంధించినటువంటి స్టాఫ్ ఉన్నారు వాళ్ళందరూ కూడా హుటాహుటిన స్థానికంగా ఉన్నటువంటి నార్నూర్ ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడి నుండి వైద్య వర్గాలకు సంబంధించినటువంటి సూచనల మేరకు అంటే ఏజెన్సీ ప్రాంతంలో పూర్తి స్థాయిలో అక్కడ వైద్యులు కానీ వైద్య సదుపాయాలు కానీ లేనటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్టాఫ్ ఉంటారో వాళ్ళ సూచనల మేరకు ఉట్నూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతానికి వాళ్ళందరూ కూడా ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క ఘటనకు సంబంధించినటువంటి నేపథ్యాన్ని మనం చూసినట్లయితే చాలా సుదూర ప్రాంతాల నుండి అంటే ఆదర్శ పాఠశాలలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పగా ప్రమోట్ చేసింది, గొప్పగా ప్రచారం చేసినటువంటి సందర్భం.
అంటే ఏ మాత్రం కార్పొరేట్ స్కూళ్ళకి తీసిపోయినటువంటి రీతిలో ఉంటాయనేటటువంటి ప్రచారం నేపథ్యంలో ఆ భవనాలు ఆ రంగులను చూసినటువంటి చాలా మంది విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు అంచడం జరిగింది వాళ్ళ పిల్లలను. అయితే అక్కడ ఉన్నటువంటి సదుపాయాల్ని చూసినట్లయితే పూర్తిగా నాసిరకంగా ఉన్నట్లుగా ఈ యొక్క వరుస ఘటనలను చూసినట్లయితే మనకు తెలుస్తుంది. గతంలోనూ అంటే గడిచిన 6-7 నెలల కాలాల వ్యవధిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు బాసరలోని త్రిబుల్ ఐటీని కూడా పరిగణలోకి తీసుకున్నట్లే దాదాపుగా 16-17 ఇటువంటి సంఘటనలు జరిగినటువంటి నేపథ్యం. అయితే ఈ వరుస సంఘటనల నేపథ్యంలో అంటే అటువంటి సంఘటనలు జరిగినటువంటి సందర్భాల్లో అక్కడికి అంటే ఏదో తూతుమంత్రంగా అధికారులు వెళ్ళడము, అక్కడి పరిస్థితుల్ని పరిశీలించడము, కొన్ని సందర్భాల్లోనైతే కేవలం దానికి బాధ్యులుగా భావించేటటువంటి అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని మందింపులతో సరిపెడుతుండగా మరికొద్ది మంది విషయంలో మాత్రం కేవలం అంటే వారాల వ్యవధికి సంబంధించినటువంటి సస్పెన్షన్ వేటు మళ్ళీ వారిని తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఇక్కడ అంటే గతవాల దృష్ట్యా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. అయితే నిన్న రాత్రి జరిగినటువంటి ఈ యొక్క సంఘటనకు సంబంధించి చూసినట్లయితే అక్కడ పూర్తిగా అంటే నాసిరకమైనటువంటి భోజనం అందించడమే కాకుండా అంటే కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా భగీరథ వాటర్ కూడా అక్కడ అందనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. మెనూ ప్రకారంగా వాళ్లకు ప్రతి వారం అందించాల్సినటువంటి మాంసాహారం కావచ్చు, ఇటు గుడ్లు కావచ్చు, అలాగే అరటిపళ్ళ లాంటి పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాలు ఏవి కూడా అందించినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క సంఘటనకు సంబంధించి ఆ ఘటన జరిగినటువంటి సందర్భంలో వీళ్ళందరినీ కూడా విద్యార్థులను ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి సందర్భంలో అక్కడ కూడా వైద్యులు లేనటువంటి నేపథ్యం. అయితే ఈ విషయాన్ని ఆ విద్యార్థులను ఆసుపత్రికి తీసుకొచ్చినటువంటి ఆ యొక్క ఆదర్శ స్కూల్ కు సంబంధించినటువంటి సిబ్బంది అక్కడ ఉట్నూరులో అడిషనల్ డిఎంహెచ్ఓ ఉంటారు, ఆయన దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించి ఆ యొక్క ఎవరైతే వైద్యులు ఉన్నారో అక్కడ వైద్యుల పైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యం. అంటే ఇక్కడ మనకు ఈ ఒక్క సంఘటన మనకు 2-3 ప్రశ్నలను రేకెత్తిస్తుంది ఇక్కడ ప్రణయ్. ఒకటి, ఆదర్శ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం పైకి కనిపిస్తున్నటువంటి తీరుగా లోపల సౌకర్యాలు లేవా అనేటటువంటి ప్రశ్న ఒకటైతే, ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య సేవలకు సంబంధించి ప్రభుత్వం చెబుతున్నటువంటి లెక్కలు గణాంకాలు తప్ప అనేటటువంటి మరో ప్రశ్నను కూడా రేకెత్తిస్తుంది. అదే సందర్భంలో ఈ యొక్క ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలకు సంబంధించినటువంటి విద్యార్థులకు అందించాల్సినటువంటి ఆహార మెనూ ఏదైతే ఉంటుందో వాటిని ప్రభుత్వం ద్వారానే ఇక్కడికి సరఫరాలో ఏదైనా జరుగుతుందా, లేకపోతే ఇక్కడ ఉండేటటువంటి పనిచేసేటటువంటి ఆ స్కూళ్ళకు సంబంధించినటువంటి ఎవరైతే సంబంధిత స్టాఫ్ ఉంటారో వారు చేతివాట ప్రదర్శిస్తున్నారా అనేటటువంటిది మరొక ప్రశ్న రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ మొత్తానికి ఈ యొక్క సంఘటనను చూసినట్లయితే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఇటు విద్యారంగానికి సంబంధించినటువంటివి కావచ్చు, ఇటు వైద్య రంగానికి సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఈ 2 విషయాలపైన కూడా నానా రకాలైనటువంటి ప్రశ్నలు రేకెత్తిస్తున్నటువంటి ఈ యొక్క క్రమం ఉంది ప్రణయ్. ఇప్పుడు ఈ ఘటనపై డిఎంహెచ్ఓ ఏమైనా రెస్పాన్స్ తీసుకునేటువంటి ఛాన్స్ ఉన్నాయా, ఏమైనా చర్యలు తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉందా? అయితే వాస్తవంగా ఇటువంటి సంఘటనలు మొదటిసారి జరిగినట్లయితే చాలా పెద్ద ఎత్తున వీటికి సంబంధించి దుమారం రేగినటువంటి సందర్భాల్లో జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు స్పందించేటటువంటి అవకాశాలు స్పందించినటువంటి సంఘటనలు గతంలో ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి ఇది అంటే వాస్తవంగా ఉన్నటువంటి పరిస్థితి చాలా తీవ్రమైనదే అయినప్పటికీ కూడా ఈ యొక్క విషయము అధిక వర్గాల్లో పూర్తిగా చర్చనీయాంశంగా మారినట్టుగా మాత్రం అనిపించట్లేదు. అయితే దీనిపైన రాబోయే రోజుల్లో అమ్మా న్యూస్ ఆధ్వర్యంలో పూర్తిగా ఏజెన్సీ ప్రాంతాల్లో దీనిపైన ఫోకస్ చేయాలన్నటువంటి ఉంది అనేటటువంటి విన్నపాలు మాత్రం అమ్మా న్యూస్ కు చాలా వరకు వస్తున్నటువంటి నేపథ్యం ప్రణయ్. జోషి, ఇప్పుడు దాదాపు ఎంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సిచ్యువేషన్ ఉంది అక్కడ? నిన్న రాత్రి ఘటన జరిగినటువంటి సందర్భంలో 9 మంది విద్యార్థులు అసైనట్లుగా పూర్తి అంటే వివరాలను బట్టి తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి అందులో నుండి 2 విద్యార్థులు కొంత మెరుగైనటువంటి ఆరోగ్య స్థితికి చేరుకున్నటువంటి నేపథ్యంలో మిగతా 7 మాత్రం అందులో అందరూ కూడా 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులే. 7 విద్యార్థులు మాత్రం ప్రస్తుతం ఉట్నూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స అవుతున్నారు ప్రణయ్.
జోషి, ఇప్పుడు అక్కడ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళినప్పటికి కూడా అక్కడ వైద్యులు అందుబాటులో లేరు అని తెలుస్తోంది. ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 24 గంటల సేపు కూడా వైద్యులు ఉండాలి అనేది ఒక ఆంక్ష కూడా ఉంది. అయినప్పటికీ కూడా వైద్యులు ఎందుకు అందుబాటులో ఉండట్లేదు? చాలా వరకు మనము చాలా సందర్భాల్లో అంటే ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి వివిధ రకాల శాఖలకు సంబంధించినటువంటి విషయాలను కనుక మనం తరచి చూసినట్లయితే ప్రభుత్వము ఆదేశిస్తున్నటువంటి ఆదేశాలకు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులకు చాలా వరకు పొంతన లేనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, ప్రధానంగా ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో వైద్య రంగానికి సంబంధించినటువంటి విషయం చూసినట్లయితే ఇది కేవలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇక్కడ ఏర్పడ్డటువంటి పరిస్థితి మాత్రం కావని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పటి నుండి అంటే దాదాపుగా దశాబ్దాల తరబడి ఇదే పరిస్థితి నెలకొని ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రతి సంవత్సరం ప్రతి మారు కూడా ఇటువంటి ఘటనలు ఏవైనా చోటు చేసుకున్నప్పుడు మాత్రమే కొంత సంబంధిత అధికారులు హడావిడి చేయడం, ఆ తర్వాత శరమామూలుగా వీటి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేటటువంటిది ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత జిల్లా అధికారులకు శరమామూలుగా మారినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క నార్నూర్ ఘటన పైన వైద్యాధికారి ఏ విధంగా స్పందిస్తారు అనేటటువంటిది ఇంతవరకు అయితే ఆయన స్పందించినటువంటి దాఖలాలు లేవు. ఒకవేళ ఈ విషయం కనుక తీవ్రమైనటువంటి చర్చకు దారి తీసినట్లయితే మాత్రం ఆయన ఏ విధంగా స్పందిస్తారు అనేటటువంటి మనం వేచి చూడాల్సి ఉంది. సో జోషి, ఇప్పుడు ఈ ఘటన ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇక్కడ ఇప్పుడు ఈ విద్యార్థులు ఎవరైతే చిన్నారులు 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అనారోగ్యానికి అస్వస్థతకు గురి కావడానికి ఒక రకంగా వాళ్ళు చదువుతున్నటువంటి ప్రభుత్వ ఆదర్శ పాఠశాలకు సంబంధించినటువంటి సిబ్బంది, అధ్యాపక బృందంతో పాటుగా వైద్య రంగానికి చెందినటువంటి అధికారులు, వైద్యులకు సంబంధించినటువంటి నిర్లక్ష్యాన్ని కూడా మనం పూర్తిగా ఇక్కడ ఎత్తి చూపేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒక రకంగా వాళ్ళు అస్వస్థతకు గురి కావడానికి సరైన పోషకాహారాలు లభించినటువంటి పరిస్థితి, సరైనటువంటి నీటి వసతి, సరైనటువంటి మౌలిక సదుపాయాలు లేనటువంటి పరిస్థితులు కారణమైతే వాళ్ళు అస్వస్థతకు గురైనటువంటి సందర్భంలో సైతం సరైనటువంటి సక్రమమైనటువంటి రీతిలో వైద్య సేవలు అందించడానికి కూడా దిక్కినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏజెన్సీకి సంబంధించినటువంటి ప్రాంతాలు ఉన్నట్లుగా మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ జోషి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వెళ్దాం. నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ ప్రణయ్. మొత్తానికి ఏదైతే నిజామాబాద్ లో అయితే వరుసగా కొన్ని రోజుల నుంచి అయితే రైతులు ఆందోళన చెందిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా అయితే ధాన్యం బస్తాలు ఏదైతే ఒక వ్యాపారి ధాన్యం బస్తాలు కొన్నారో ధాన్యం బస్తాలు కొన్న వ్యాపారి నుంచి కూడా సరైన డబ్బు రాకపోవడంతో కూడా ఈ రైతులు ఆందోళన చెంది అయితే అతని ఇంటి వద్ద అయితే గుమికూడిన నేపథ్యం కనిపిస్తుంది. వారికి తాగడానికి నీరు కానీ తినడానికి తిండి కూడా సరైన క్రమంలో సరైన అంటే సంబంధించినట్టు మొత్తం కంప్లీట్ గా లేకపోవడంతో కూడా రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు రైతు ప్రభుత్వం చెప్పుకున్న ఈ నాయకులు ఏదైతే బీఆర్ఎస్ నాయకులు కానీ ఇక్కడ ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు కూడా ఇక్కడికి రాకపోవడంతో కూడా రైతులంతా కూడా ఇబ్బంది పడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఒకవైపు చూసుకున్నట్టయితే గత కొన్ని రోజులుగా అయితే ఏదైతే 15వ తారీఖు అయితే గడువుగా ఉన్న నేపథ్యంలో కూడా ఆ 15 దాటిపోయింది. అంటే 16 నుంచి వీళ్ళు రైతులు అయితే కంప్లీట్ గా అయితే నిజామాబాద్ లోని తన ఇంటి వద్ద ఏదైతే గంప శ్రీనివాస్ ఇంటి ముందు అయితే ఆందోళన చేపట్టిన నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా వాళ్ళకి దాదాపుగా 150 మంది రైతులు ఉన్నారు. వీరందరికీ కూడా దాదాపు 1,30,00,000 డబ్బులు అయితే రావాల్సి ఉండగా కూడా అవన్నీ కూడా ఇంకా ఇప్పటి వరకు కూడా ఇవ్వకపోవడంతో ఇక్కడ స్థానికంగా అయితే వాళ్ళు ఇబ్బందులు పడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. చాలా రోజుల నుంచి అయితే ఈ తంతు దాదాపుగా గత 9 నెలల నుంచి కూడా ఈ తంతు నడుస్తున్నా కూడా గత 3-4 రోజుల నుంచి అయితే తీవ్రంగా అయితే పట్టుబడిన నేపథ్యం కనిపిస్తుంది. పట్టుబట్టి మాకు డబ్బులు ఇస్తే గానీ జరుగుతాము, లేకపోతే ఇక్కడ నుంచి జరగము అన్న నేపథ్యంగా వీళ్ళైతే ఇట్లా రైతులు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు పోలీసు కూడా సముదాయించిన నేపథ్యంలో కూడా పోలీసులందరూ కూడా ఖచ్చితంగా అయితే మీకు న్యాయం చేస్తామని ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా అక్కడ డబ్బులు ఇస్తే గానీ కదలమన్న సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే చాలా రోజులుగా ఇట్లాంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న నేపథ్యంలో కూడా రైతులు ఖచ్చితంగా మాకు కావాలని ఒక భీష్మించి కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. కనీస వసతులు కానీ సౌకర్యాలు వాళ్ళకి లేకపోవడంతో కూడా స్థానికంగా చాలా ఇబ్బందులు
పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నాయకులు అయితే ముఖ్యంగా కూడా ఇక్కడ నాయకులు కానీ ఎవరైనా వస్తే బాగుండు సందర్భం ఇట్లాంటి ఇంత సిచ్యువేషన్ ఉన్నా కూడా కనీసం అధికార పార్టీకి చెందిన నాయకులు కానీ ఎవరైనా వచ్చి వాళ్ళకి సంజాయిషి కానీ ఇట్లాంటి కొద్దిగా వాళ్ళకి సింపతి చూపించిన విధంగా చేస్తే కూడా బాగుంటుండే అని చెప్పి కూడా ఒకవైపు వాళ్ళు ఆందోళన చెందుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే తాజాగా ఈ రోజు చూసుకున్నట్టయితే ఒక రైతుకైతే ఇట్లా తనకు సంబంధించిన ఛాతిలో నొప్పి ఉందని కూడా ఆయనకు హాస్పిటల్ తీసుకువెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ డాక్టర్ పరిష్కరించి చూసి తర్వాత చెక్ చేసిన తర్వాత ఇది అల్సర్ లాగా ఉందని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్టయితే రైతులకు చాలా ఇబ్బంది నేపథ్యంలో ఇటు సరైన తిండి ఉండదు, నిద్ర ఉండదు, ఇట్లాంటివి కూడా గత 2-3 రోజుల నుంచి కూడా ఈ అవస్థలు కనిపిస్తా ఉన్నాయి. గతంలో చూసుకున్నట్టయితే కూడా భూమన్ అనే ఒక రైతు కూడా అట్లాంటి గుండెపోటుతో మరణించినట్టుగా కూడా స్థానికంగా వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ తగాదాలు ఏదైతే తండ్రి ఉన్నారో తండ్రి కొడుకుల మధ్య అయితే ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పేసి కొడుకు అడగడము, ఇక్కడ తండ్రి కూడా వస్తాయి అని చెప్పి అనగము, వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఎందుకు పెట్టావు అని చెప్పేసి తండ్రి ఇట్లా క్వశ్చన్ చేయడం, ఇట్లాంటి వాళ్ళ ఇద్దరి మధ్యలో కూడా ఎందుకు పెట్టావు, ఇవన్నీ కూడా చాలా రోజుల నుంచి ఇదే ఇబ్బంది అవుతుంది, మన అప్పు కూడా ఇట్లాంటి మిగిలిపోతున్నాయని కొడుకు తండ్రి అనడం కూడా ఇట్లాంటి నేపథ్యంలో కూడా చనిపోయినట్టుగా కూడా అయితే స్థానికంగా వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే చాలా రోజులుగా ఈ తంతు నడుస్తున్న నేపథ్యంలో కూడా నిజామాబాద్ లో అయితే మాకు ఇట్లా ఇది ఉంది, ఇట్లా ఏదైతే వేముల ప్రశాంత్ రెడ్డి దృష్టికి కూడా గతంలో తీసుకెళ్లామో అక్కడ నుంచి వాళ్ళు సిపికి చెప్పిన నేపథ్యంలో కూడా సిపి ఇక్కడ సంబంధించిన 3 టౌన్ పోలీస్ స్టేషన్ చెప్పారని చెప్పేసి కూడా ఒకవైపు చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా చాలా రోజుల నుంచి అయితే అవస్థ ఉంది, వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కూడా వీళ్ళు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రణయ్, సో శ్రీనివాస్, ఇప్పుడు గంపా శ్రీనివాస్ ఏం చెప్తా ఉన్నాడు, ఏమంటున్నాడు, లాస్ట్గా ఫైల్కు సంబంధిత డబ్బులు ఇచ్చా లేదా? అయితే మొత్తానికి గంపా శ్రీనివాస్ వాళ్ళ సంబంధించిన ఏదైతే పోలీసులు కానీ గంపా శ్రీనివాస్ వాళ్ళకైతే వీళ్ళందరూ కూడా రైతులకు వీళ్ళందరూ కూడా వీళ్ళు డబ్బులు కావాలని ఒకవైపు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అతని దగ్గర కూడా అంటే గతంలో చూసుకున్నట్టయితే కొంత భూమి ఉంది, భీమిగల్ సంబంధించిన ప్లేస్ లో అయితే గతంలో ఒక రైతుకైతే ఇది నా భూమి అని చెప్పేసి కూడా సంబంధించిన ఈ భూమి అంతా కూడా తీసుకోండి, డబ్బుల పరిస్థితి డబ్బులు అయితే ఇచ్చేది ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ సంబంధించిన భూమి చూపెట్టాడు, ఇదంతా నాదే అని చెప్పిన నేపథ్యంగా దాంట్లో కొంత భూమి మాత్రమే అతనిది ఉన్నట్టు కూడా ఇప్పుడు తెలిసి ఆ భూమి సంబంధించిన డబ్బులంతా కూడా అమ్మి సెట్ చేసే విధంగా అయితే ఒకవైపు చెప్పుకుంటున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. దానికి ఎంత భూమి ఉంది, క్లారిటీగా ఎన్ని డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో వీళ్ళందరూ కూడా లబ్ధి పొందుతారు, అంటే వీళ్ళకి ఇచ్చేయాల్సిన డబ్బులంతా ఆ మట్టుకైతే ఈ భూమికి సంబంధించిన అమ్మేస్తే ఈ డబ్బు వస్తుందా లేదా, అవన్నీ కూడా ఒకవైపు ఇంకా చర్చ జరగాల్సిందే, దాని గురించి కూడా పూర్తి క్లారిటీ రావాల్సింది. ప్రణయ్, దాదాపు 9 నెలలు గడుస్తా ఉన్నా కూడా రైతులు ఎందుకు నిర్లక్ష్యం వచ్చారు? దాదాపు కాకుండా 9 నెలల నుంచి ఎందుకు ఈ కేసుకి పెండింగ్ చేస్తా ఉన్నారు? అప్పటి నుంచే పోలీసులను సంప్రదిస్తే దానికి సంబంధిత 1-2 నెలల లోపే కేసు మొత్తం కూడా క్లోజ్ అయ్యేది కదా. అయితే రైతులు మొదగా కూడా అసలు రైతు అంటేనే నమ్మకం, ఎవరి మీదైనా ఇక్కడ ఎవరు ఉన్నా కూడా రైతుని నమ్మే పరిస్థితి ఉంది. రైతులు అంటే కూడా ఎవరినైనా నమ్మే పరిస్థితి, ఎందుకంటే ఇక్కడ కాటా పెట్టుకునే సంబంధించినప్పుడు ప్రకృతి అనుకూలించకపోవడంతో కూడా ఈ సంబంధించిన కాటా కూడా ఏదైతే ఆ కొను కేంద్రాలు లేకపోవడము, దీంతో పాటు అక్కడ ప్రకృతి సరైన సమయంలో కూడా అట్లాంటి వర్షాభావ పరిస్థితిలో అయితే ఈ దళార్ని ఐకేపీ సెంటర్ సరైన సమయంలో అయితే పెట్టిన సందర్భంలో కూడా వీళ్ళంతా కూడా అప్పుడు దళారులకు ఇట్లాంటి మధ్యవర్తులకు వ్యాపారస్తులకు అమ్మిన నేపథ్యంలో కూడా అప్పుడు అమ్మినప్పుడు వీళ్ళకు డబ్బులు ఇస్తా అని చెప్పి వాళ్ళు చెక్కులు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ చెక్కులు కూడా ఆ సమయానికి వీళ్ళు వెళ్ళేసరికంటే అక్కడ చెక్ బౌన్స్లు అయిన పరిస్థితి ఉంది. కొంతమందికి లబ్ధిదారులకు కొంత ఇచ్చుకుంటూ అట్లా సెట్ చేసుకుంటూ వస్తున్న నేపథ్యంలో కూడా మిగిలిపోయిన వాళ్ళు అడుగుతూనే ఉంటారు, వీళ్ళేమో ఇస్తా అని చెప్పేసి నిరవధిక డేట్ అయితే మారుతా ఉంది, ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం, ఇట్లాంటి సిచ్యువేషన్లు కూడా కదా. కొంతమందికి అయితే కొన్ని ఇచ్చారు, ఇంకొంతమందికి ఇంకొన్ని ఇట్లా ఇస్తామని చెప్పిన నేపథ్యంలో కూడా అది గడువు ఇంత పెరుగుతా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ వైపునే భీమ్గల్లో కూడా అప్పుడే స్థానికంగా ఉన్నట్టు వీళ్ళైతే రైతులు కంప్లైంట్ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. కంప్లైంట్ చేసిన తర్వాత ఇక్కడ మంత్రి దృష్టికి కానీ తర్వాత సిపి దృష్టికి కానీ ఇక్కడ అంతా కూడా సంబంధించిన 3 టౌన్ పోలీసుల దృష్టికి ఇట్లా మొత్తం కూడా దాదాపుగా గత 3-4 నెలల నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది, తిరుగుతా ఉన్నారు. సంబంధించిన వాళ్ళకి కొద్దిగా ముట్ట చెప్పుకుంటూ వస్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. 1-2 లక్షల వాళ్ళకుంటే 20,000 30,000 ఈ విధంగా వచ్చినప్పటికీ కూడా చివరగా ఓవరాల్ గా చూస్తే అయితే 1,30,00,000 డబ్బులు అయితే ఇప్పుడు ఇచ్చే ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. శ్రీనివాస్, ఇప్పుడు దాదాపు ప్రతి గ్రామంలో కూడా ఐకేపీ సెంటర్ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఐకేపీ సెంటర్లను ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇంకా రైతులు ఎందుకు దళారుల వైపు వెళ్తా ఉన్నారు? గతంలో మీ ప్రాంతంలో చూసుకుంటే పసుపు రైతులు కావచ్చు, అదేవిధంగా మిర్చికి సంబంధించిన రైతులు, ఇప్పుడు ధాన్యానికి సంబంధించిన రైతులు, ఇలా ఎందుకు దళారుల వైపు మగ్గుతా ఉన్నారు? దళారుల వైపు వెళ్లాల్సినటువంటి అవసరం ఇది. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఐకేపీ సెంటర్స్ ఉన్నాయి, ధాన్యం కొనుగోలు చేస్తూ ఉంది, ప్రభుత్వం కూడా గిట్టుబాటు ధరను కూడా కల్పిస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా.
అయితే ప్రభుత్వం ఒకవైపు కూడా ఎవడ మోసపోవద్దు, ఇక్కడ రైతులకు మోసపోకుండా కూడా ఐకేపీ సెంటర్స్ లాంటివి కానీ కొనుగోలు కేంద్రాలను ఎప్పటికప్పుడు కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే ఉంది. అది క్షేత్రస్థాయికి వచ్చేసరికంటే అక్కడ కొన్ని ప్రకృతి సంబంధించిన లోపాలు కానివ్వండి, ఇక్కడ సంబంధించిన నాయకులు కానివ్వండి, ఇక్కడ కొన్ని సమన్వయ లోపాలలో తేడా ఉండడం, దీంతో పాటు కూడా గతంలో చూసుకున్నట్టయితే వర్షాభావం అంటే ముందుగానే ఏర్పాటు చేయవలసిన ఐకేపీ సెంటర్స్ లేట్ గానే చేయడం ఒకవైపు, మరోవైపు చూసుకున్నట్టయితే వర్షాలు కూడా రావడంతో కూడా మొలకలెత్తిన పండించిన పంట అయితే చేతికి వచ్చిన నేపథ్యంలో కూడా వాళ్ళు ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రాల కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో కూడా వర్షాలు సడన్ గా రావడము, దీంతో పాటు వీళ్ళు మొలకెత్తిన పరిస్థితి ఉంది. ధాన్యం అంతా కూడా మొలకెత్తడంతో పాటు ఇక్కడ సంబంధించినటువంటి ఐకేపీ సెంటర్లు ఆ సమయంలో తీసుకోకపోవడము దళారులకు ఇది ఒక వ్యాపారస్తులకు ఇది ఒక అవకాశంగా అంది వచ్చిన నేపథ్యం కనిపించే వీళ్ళంతా కూడా ఏదైతే అమ్మేయాలి, ఎంతో కొంత అమ్మేయాలి, లేకపోతే ఇబ్బందులు ఇచ్చే అవకాశం, వాళ్ళు ఎంతో డబ్బులు కూడబెట్టుకొని ఇక్కడ మిత్తి సంబంధించి అంటే డబ్బులు పంట కోసం అయితే డబ్బులు మొత్తానికి వడ్డీ రూపాయన కూడా తీసుకొచ్చిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అమౌంట్ అయితే రావాలనే ఉద్దేశంతో ఇటు రైతులు ఎదురు చూసిన నేపథ్యంలో ఇది ఒక అందివచ్చిన అవకాశంగా అయితే ఈ వ్యాపారస్తులు భావించిన నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు దాదాపు 2,650 రూపాయలు ఉండాల్సిన మద్దతు ధరని ఈ తరుగు సంబంధించింది ఇటు పచ్చిగా ఉన్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి అప్పుడు 2,000 ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. 2,000 అంటే దాదాపుగా కూడా 1900 అంటే దాదాపుగా కూడా 600-700 రూపాయల నష్టంతో అయితే రైతు తీసుకున్నాడు. ఈ నష్టం ఇట్లాగే ఇప్పటి వరకు కూడా వాళ్ళు భర్తీ కాని సిచ్యువేషన్ ఉంది. ఇది ఏదైనా కూడా ప్రభుత్వం ఏదైతే కొనుగోలు కేంద్రం కానీ ఇటు సంబంధించినటువంటి ఐకేపీ సెంటర్స్ కానీ ముందుగానే ఏర్పాటు చేస్తే ఈ ఇబ్బంది కాకపోతుంటే ఇక్కడ సంబంధించిన ప్రభుత్వాలు చెప్తున్నాయి కానీ ఆ తీరా వాళ్ళ క్షేత్రస్థాయిలో అమలు చేసే విధానంలో అయితే లోటుపాట్లు ఉండడం, సరైన సమయానికి అయితే చేయకపోవడం, ఇదంతా కూడా ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితికి దారితీసింది ప్రణయ్. సో ఫైనల్గా శ్రీనివాస్, ఇప్పుడు పోలీసులు ఏం చెప్తా ఉన్నారు? పోలీసులు వారి ఇంటి దగ్గరికి వెళ్ళారా? గంపా శ్రీనివాస్ ఇంటి దగ్గరికి చేరుకున్నారా? శ్రీనివాస్తో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఫైనల్గా రైతులకు ఏం చెప్తా ఉన్నారు? డబ్బులు వచ్చేదా, లేకపోతే ఫైనల్ పోలీసులు ఏమైనా నిర్ణయం తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? అయితే ప్రణయ్, పోలీసులు ఒక విధంగా అయితే ఇప్పుడు స్పీడ్ పెంచినట్టుగా తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించినటువంటి అంటే వీళ్ళకు ఎంతో కొంత సౌకర్యాలు అయితే ఇప్పుడు ఇంటి ముందర ఉన్న నేపథ్యంలో కూడా వాళ్ళకి ఎంతో కొంత ఫెసిలిటీస్ అయితే కల్పించే విధంగా అయితే ఏర్పాటు చేస్తున్నారు. అయితే పోలీసులు ఈ గతంలో కొద్దిగా స్పీడ్గా స్పందించుంటే కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఇక్కడ వరకు రాని పరిస్థితి ఉండేది. కాకపోతే పెద్ద మొత్తంలో అయితే రైతులు 150 మంది ఇక్కడికి రావడంతో కూడా పోలీసులు కూడా వాళ్ళకి ఎంతో ఇట్లాంటి న్యాయం చేద్దాము అంటే ఏ విధంగా ఈ సమస్యను పరిష్కరించే విధంగా చేద్దామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే కొన్ని రోజులనే కొలిక్కే వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ భూమి అమ్మేస్తే అక్కడ ఉన్న భూమి ఏదైతే ఉందో సంబంధించిన పెట్రోల్ బంక్ సంబంధించిన దానికి సంబంధించిన పెట్రోల్ బంక్ కన్నా కొద్దిగా భూమి ఉండడం భీమ్గల్ ప్రాంతంలో ఇదంతా కూడా అమ్మిన తర్వాత కూడా వచ్చిన డబ్బులతోటి వీళ్ళకి ఒక ఏదైతే ఇబ్బందులు పడుతున్న వీళ్ళ రైతులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేకూరే విధంగా ప్రయత్నిస్తామని ఒకవైపు పోలీసులు కానీ ఇక్కడ సంబంధించిన కుటుంబీకులు కానీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ సమస్య పరిష్కారం కూడా అతి త్వరలో లభిస్తుందని కూడా మనం అనుకుంటున్నప్పటికీ కూడా చాలా కారణాలు అయితే ఉన్నాయి. వీళ్ళు ఒకవైపు కూడా వాళ్ళకు కూడా ఆర్థిక పరంగా అయిన ఇబ్బందులతో అయితే రైతులు ఈ బాట పట్టారు. వాళ్ళకు కూడా డబ్బులు అయితే ఏదైతే సంబంధించినటువంటి పంట పండించడానికి సంబంధించి అయితే మిత్తి రూపంలో అయితే డబ్బులు బయట నుంచి తీసుకొచ్చి తన పంటని అయితే వేసిన నేపథ్యంలో కూడా రైతులు వాళ్ళకి సంబంధించినటువంటి డబ్బులు కూడా అప్పుల రూపంలో ఉండడంతో వాళ్ళు కూడా బాగా ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో మాకు తప్పని పరిస్థితి ఇట్లాంటి చేస్తున్నామని చెప్పి కూడా ఇట్లా రైతులు చెప్తున్న పరిస్థితి. ఓవరాల్ గా ఒక 2-3 రోజుల్లో సమస్య కొలిక్కి వస్తే బాగుంటుందని చెప్పి కూడా అందరూ కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సో మొత్తంగా ఇది ఈరోజు రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుద్దాం. అంటే చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.